కూడా ఈ జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి. అందుకనే ఏం చేయాలయ్యా అంటే కేశవనామము అంటే కేశవ కేశవ అంటాం కాదు, హృషీకేశ 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 అని కనుక మీరు అంటే ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆత్మదర్శనం చేస్తాయ్యా. హృషీకేశ నామాన్ని వదిలిపెట్టకుండా హృషీకేశ 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 అంటూ ఉండండి అనే విషయాన్ని చెప్తూ ఈ భగవన్నామము అనేటటువంటిది ఒకటి ఉంది, చేస్తూ ఉండండి. కలియుగానికి ఒక గుణం ఉందయ్యా. ఏమిటయ్యా అంటే ఈ కలియుగంలో పుట్టాలని కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో వాళ్ళు కూడా ఎదురు చూస్తారయ్యా. ఎందుకయ్యా అంటే కృతయుగంలో గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాడు ఏం పొందలేడో, గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి త్రేతాయుగంలో ఏమి పొందలేని ఉన్నాయో, ద్వాపర యుగంలో గొప్ప గొప్ప అర్చనలు చేసి ఏం పొందలేరో, కలియుగంలో ఈ కేశవనామ సంకీర్తన మాత్రం చేత, ఆ నామ సంకీర్తనతోటే వాళ్ళు కావాల్సినవన్నీ కూడా పొందుతారయ్యా. గొప్ప గొప్ప భాగవత విద్వాంసులు భాగవత కథకి ఇక్కడ మూల్యం గడుతూ ఉంటారు. ఎంత ఇస్తారు, ఇంత ఇస్తే తప్ప భాగవత కథకి మేము రాము అంటారు. అప్పుడు వాళ్ళందరూ నాకు వెలగడుతున్న వాళ్ళు అవుతారు, లోపల ఉన్న నన్ను వెలగడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు అనే కథాసారము ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా మంచి వజ్రం కొనాలంటే అది చవకలో కొనగలరా, తక్కువ ధరకి కొనగలరా? చౌకగా కొంటే అది దొంగ వస్తువైనా అయి ఉండాలి, లేదా కృత్రిమమైందైనా అయ్యి ఉండాలి. ఈ భాగవతాన్ని ఎవడో డబ్బు పెట్టి కొన్నాడు అంటే మీకు చౌకగా వస్తుంది. కాబట్టి చౌకగా వచ్చేటటువంటిది కాదయ్యా ఈ భాగవతము అని గుర్తుంచుకోండి. కథాసారం అలాంటి వాళ్ళ వల్ల వెళ్ళిపోతుంది. అప్పుడు తీర్థక్షేత్రాల సారం అక్కడే ఉన్నా నాస్తికులు పాపజీవులు అవి లేనట్లు చూపించుకోవడంతో తపస్సు యొక్క సారం వెళ్ళిపోతుంది. అక్కడ తీర్థక్షేత్రాల్లో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు అని టీవీ ఛానళ్లలో రకరకాలుగా బద్దలు కొట్టి వాదిస్తూ ఉంటారు కదా. జ్యోతిష్యం ఏం లేదు, భగవంతుడు ఏం లేడు, అలాంటి లేడు లేడు అని కూసే కూతల వల్ల అక్కడి నుంచి ఆ తత్వం కూడా మరుగున పడుతుంది, దాన్ని దర్శించలేరు. అంటే వినేటటువంటి జనాల మనస్సుల్లో కల్మషం వస్తుంది కాబట్టి కనిపించదయ్యా. మహత్యం అక్కడే ఉంటుంది, కానీ నాస్తికుల మాటలు వినటం వల్ల కనిపించకుండా పోతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి తపస్సు సారం కూడా వెళ్ళిపోతుందయ్యా. ఇక్కడ 3 నిమిషాల్లో మీకు ధ్యానం కుదిరిస్తా అని తీసుకెళ్తాడు. ఒకడు ముక్కు మీద ధ్యాస పెట్టంటాడు, శ్వాస మీద ధ్యాస పెట్టంటాడు, ఓడు ఇంకో రకంగా చెప్తాడు. ఇదేదో మీ ప్రశ్నలు మా సమాధానాలు అని ధర్మ సందేహాలు పెట్టుకొని కూర్చుంటారు. పూర్వమైతే ధర్మ సందేహం చెప్పాలంటే 10 మంది పండితులు కూర్చొని 50 పుస్తకాలు తీసుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు క్షుణ్ణంగా తీసుకొని చదువుకొని చెప్పేవాళ్ళు. కలియుగంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ ప్రశ్న మా సమాధానం సంసిద్ధంగా ఉంది.